ఎవరో నీ బేబీ పార్ట్ 16. ఎప్పుడూ ఇద్దరూ ఎంజాయ్ చేయటమేనా, ఈ ఇంటికి వారసుల్ని ఇద్దామని లేదా అంటాడు ప్రకాష్ నిక్కీని కోపంగా చూస్తూ. డాడ్, మీరు ఎప్పుడూ నిక్కీని ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఎందుకు కావాలని అలా మాట్లాడుతున్నారని కోప్పడతాడు నిఖిల్. నేను కోప్పడ్డం లేదు, నా బాధ చెప్తున్నా. నా కొడుకుకి పిల్లలు పుడితే చూడాలని ప్రతి తల్లిదండ్రులు అనుకునేదే, అలానే నేను అనుకుంటున్నా. అది కూడా తప్పేనా నిఖిల్? మనవడు మనవరాలు కావాలని ఆశపడడంలో తప్పులేదు డాడ్. దాని వంక పెట్టి నిక్కిని తిట్టాలి అనుకోవడం తప్పు అంటున్నా. నేనేం దాని వంక పెట్టి తిట్టడం లేదు, నా బాధ చెప్పాను అంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రకాష్. నిక్కీ ఏడుస్తూ రూమ్కి వెళ్తుంది. ఆమె వెనకనే నిఖిల్ వెళ్తాడు. నిక్కీ, మా డాడ్ మాటలు పట్టించుకోకు, ఆయన అలానే అంటారు. లేదు నిఖిల్, నేను మావయ్య గారు అన్న మాటల గురించి బాధపడడం లేదు అని ఆమె కన్నీళ్లను తుడుచుకుంది. నువ్వు నా కోసం మా డాడ్ని భరిస్తున్నావని తెలుసు బంగారం అంటూ ఆమె నుదుటిని ముద్దు పెడతాడు. లేదు నిఖిల్, నీ కోసం ఏం కాదు. మా అమ్మయ్య కూడా మా నాన్నతో సమానం. డాడ్ తిట్టారని ఆయన మీద కోపం రాదు కదా. ఇంత మంచి కోడలు దొరికినందుకు మా డాడ్ గర్వపడాలి, కానీ ఎప్పుడూ నిక్కీని ఏదో ఒకటి అంటాడని ఫీల్ అవుతూ ఉంటాడు నిఖిల్. నిఖిల్ వడిలో పడుకొని కళ్ళు మూసుకుంది నిక్కీ. మావయ్య గారికి నా మీద కోపం ఎందుకో తెలియదు. నేను ఆయన కోపాన్ని ఇక నుండి చూడకూడదు అనుకుంటే ఆయన కోరుకున్నట్టుగా తల్లిని అవ్వాలి. అప్పుడు మావయ్య గారి కోపం తగ్గుతుందనుకుంది నిక్కీ. నిఖిల్ అంటూ అతని లిప్స్ని అందుకుంది. హే, ఇప్పుడెందుకే ఈ కిస్లు? నీ మూడ్ బాగాలేదని నాకు తెలుసు, పడుకో అంటూ జోకొడుతున్నా నిక్కీ వినిపించుకోకుండా నిఖిల్ని కంటిన్యూస్గా కిస్ చేస్తూనే ఉంది. నువ్వు నా మాట వినవు అని అర్థమైందిలే అంటూ ఆమె ముద్దుతో జతకట్టి ఆమెని తనలో కలుపుకుంటాడు. 1 గంట తర్వాత నిక్కీ గుండెల మీద తలపెట్టుకొని లవ్ యూ నిక్కీ అంటాడు. నిఖిల్, ఈ మాట ఎప్పుడు నేను చెప్పేదాన్ని, ఈరోజు నువ్వు చెప్పావని నవ్వుతుంది నిక్కీ. నీ ఫేస్లో ఎప్పుడు ఈ స్మైలే ఉండాలిరా అన్నాడు నిఖిల్. ఇప్పటికే నా వలన నువ్వు చాలా బాధపడ్డావని టైట్గా హక్ చేసుకుంటాడు. నిఖిల్ ఎందుకో మూడీగా ఉన్నాడనుకుని అతని తల నిమురుతూ నిద్రపుచ్చుతుంది నిక్కీ. అలా అతన్ని నిద్రపుచ్చుతూ ఆమె కూడా నిద్రలోకి జారుకుంది. నివ్యకి నెలలు నిండాయని నేత్ర చూడడానికి వస్తుంది. నితీష్ అప్పుడే ఆమె కాళ్ళని ఒడిలో పెట్టుకొని వత్తుతూ బేబీతో కబుర్లు చెప్తూ ఉన్నాడు. నువ్వు బయటకు రాగానే నిన్ను మీ మమ్మీ కన్నా నేనే ఫస్ట్ చూస్తాను, ఎందుకంటే అమ్మ నిన్ను కని రెస్ట్ తీసుకుంటుందిగా అంటాడు. అప్పుడు నేనే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను బంగారు తల్లి అంటూ బేబీ బంప్ మీద ముద్దు పెడతాడు. నితీష్ మాటలు ముద్దుగా ఉండడంతో నేత్ర లోపలికి వెళ్లకుండా బయట నుంచొని వింటూ ఉంటుంది. నితీష్, ఎవరు పుడతారు అంటావు? నాకు తెలిసి అబ్బాయి పుడతారు అనిపిస్తుంది అన్నాడు నితీష్. అవునా, అయితే బంగారు తల్లి కాదు బంగారు కొండ అని నవ్వింది నివ్య. ఎవరు పుట్టినా పర్లేదు, ఇప్పుడు ఎవరు వచ్చారో చూసి వాళ్ళకి ఆపోజిట్గా ఇంకొకరిని ప్లాన్ చేద్దామని వింక్ చేస్తాడు. నితీష్, మీరు మరీ అంటూ నవ్వుతుంది నివ్య. ఆహా, ఎంత ముచ్చటగా ఉన్నారో ఇద్దరు, వీళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ ఇలానే సంతోషంగా ఉండాలి అనుకుంది నేత్ర. ఓయ్, బయటే ఉన్నావు, ఇంకా లోపలికి వెళ్ళలేదా అంటాడు సురేష్ని పిలుస్తూ నేత్రాని. అబ్బా, మధ్యలో డిస్టర్బ్ చేసావని కోపంగా చూస్తుంది. సురేష్ మాటలు వినిపించగానే నివ్య నితీష్ మెయిన్ డోర్ వైపు చూస్తారు. ఏంటే అక్కడే ఉన్నావు, సురేష్ బ్రో లేకుండా లోపలికి రావా అని నవ్వింది నివ్య. అదేం లేదు, ఈ ఈడియట్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాడు, నేను మీ ఇద్దరి కబుర్లు వింటూ ఉన్నాను. అవునా అని సిగ్గుపడుతూ ఉంది నివ్య. మా చెల్లి ఎందుకు సిగ్గుపడుతుందని అడుగుతాడు సురేష్. ఇప్పుడు అవన్నీ అవసరమా, మోసుకొని ఉండు అంటూ సురేష్ మోచేయి పట్టుకొని లోనికి తీసుకువెళ్తుంది. ఓకే, మీ ఇద్దరి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉండండి, నేను సురేష్ డిన్నర్ చేస్తామని నితీష్ లేస్తుంటే, నితీష్ గారు, ఈరోజు వంటలో మీ ఫ్రెండ్కి నేను హెల్ప్ చేస్తాను, మీరు నా ఫ్రెండ్తోనే ఉండండి అంటుంది నేత్ర. ఇప్పుడు దానికి మీ అవసరం చాలా ఉందని చెప్పి సురేష్తో కలిసి వంటగదికి వెళ్ళింది నేత్ర. ఇద్దరూ కొంచెం సేపు తిట్టుకుంటూ రొమాన్స్ చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ కుకింగ్ పూర్తి చేస్తారు. వంట పూర్తి అవ్వగానే అందరూ కలిపి తినేస్తారు. ఎప్పటిలానే నేత్రాన్ని దింపడానికి సురేష్ వెళ్తాడు. 1 అరగంట నివ్యతో మాట్లాడి ఆమె పడుకునేదాకా ఉండి అతను కూడా పడుకుంటాడు. ప్రకాష్ పిల్లల గురించి అడిగినప్పటి నుండి నిక్కీ మనసులో తన తల్లి ఎప్పుడు అవ్వాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ మంత్ పీరియడ్స్ మిస్ అయ్యేసరికి ఎంతో ఆనందపడుతుంది, తను ప్రెగ్నెంట్ ఏమో అని. ఆ విషయం వెంటనే నిఖిల్కి చెప్పాలని ఆఫీస్ టైంలోనే కాల్ చేస్తుంది. నిఖిల్ ఆ మాట వినగానే ఫాస్ట్గా ఇంటికి వస్తాడు. ఏంటి నిక్కీ, నువ్వు నిజంగానే క్యారీయింగా అని అడుగుతాడు. తెలీదు నిఖిల్, డౌట్గా ఉంది, మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే బెస్ట్ అంటుంది.
మనకు డాక్టర్ క్లారిఫికేషన్ ఇస్తే ఆ ఆనందమే వేరు కదా అంటుంది. సరే ఇప్పుడు వెళ్దామంటాడు నిఖిల్. ఇద్దరూ హాస్పిటల్కి వెళ్తారు. టెస్ట్ రిపోర్ట్స్ రేపు వస్తాయని చెప్తారు. ఓకే డాక్టర్ అని చెప్పి ఇద్దరూ రిటర్న్ అవుతారు. నిక్కీ, నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి నా ఆనందానికి హద్దులు లేవు. చూడు, అందరికీ పెద్ద పార్టీ ఇస్తాను అని సంబరపడిపోతాడు నిఖిల్. మన కోరికే నెరవేరుతుంది చూడు నిఖిల్ అని అతని నుదుటి మీద ముద్దు పెడుతుంది నిక్కీ. ఆ రాత్రి ఇద్దరికీ ఆనందంలో సరిగ్గా ఫుడ్ తినాలి అనిపించదు. నిక్కీకి మాత్రం బలవంతంగా పెడతాడు, తను ఉత్తి మనిషి కాదు అని. నివ్యాకి కడుపులో బేబీ తంతుంటే నొప్పిగా అనిపించి బంప్ పట్టుకుంది. చిన్న నొప్పి అనుకొని మామూలుగా ఉంది. అలా నొప్పులు కాస్త ఎక్కువ అయ్యి పెద్ద పెద్దగా అరుస్తుంది. ఆమె అరుపులకి హాల్లో వర్క్ చేసుకుంటున్న నితీష్ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. నితీష్, నొప్పిగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నా అని పెద్ద పెద్దగా అరుస్తుంది. నివ్య, ఏం కాదు, అప్పుడప్పుడు వచ్చే నొప్పులే, రిలాక్స్ అంటూ ఆమెని కామ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ అంబులెన్స్కి కాల్ చేస్తాడు. ఆ తర్వాత సురేష్కి కూడా కాల్ చేసి ఎక్కడున్నా త్వరగా ఇంటికి రమ్మని చెప్తాడు. నివ్య నొప్పి నొప్పి అంటూ కాళ్ళు చేతులు ఆడిస్తుంటే ఏం కాదు నాన్న అంటూ ఆమెని ఓదారుస్తూ కన్నీరు పెట్టుకుంటాడు. అంత బాధలో కూడా నివ్య నితీష్ కన్నీళ్ళని తుడుస్తూ బాధపడుకు నితీష్ అంటుంది. నాకేం కాలేదు అంటుంటే ఆమెని నెమ్మదిగా లేపడానికి చూస్తే నా వల్ల కాదు అని అరుస్తుంది. సురేష్, అంబులెన్స్ రెండూ ఒకేసారి వచ్చేసరికి అందరూ కలిపి నివ్యాని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. నితీష్ కంగారు పడుతుంటే సురేష్ ఏం కాదు అను ధైర్యం చెప్తాడు. ఏమోరా, చాలా టెన్షన్గా ఉంది. నివ్య అరుపులు వింటుంటే గుండెల్లో దడగా ఉందని వణికిపోతాడు. ఏం కాదు చూడు, నివ్యాకి హెల్తీ బేబీ పుడుతుంది. సురేష్ ఎంత ధైర్యం చెప్పినా నితీష్కి కంగారు తగ్గడం లేదు. నవ్యకి నొప్పులు వస్తున్నాయని చెప్పగానే నేత్ర హాస్పిటల్కి వస్తుంది. ఎలా ఉంది సురేష్ నవ్యకి అని అడుగుతుంది. నొప్పులు పుడుతుంది, డెలివరీ అవుతుందేమో. డాక్టర్ ఒక 15 మినిట్స్కి బయటకు వచ్చి డెలివరీ అయ్యేటట్టు ఉందని చెప్తారు. అందరూ బేబీకి నివ్యాకి ఏం కాకూడదు అని దేవుడికి దండం పెట్టుకుంటారు. ఇంకో 10 days ఉంది కదా డేట్ అని అడిగింది నేత్ర. నాకేం తెలుసు, వెళ్ళి డాక్టర్ని అడుగు అంటూ విసిగించుకుంటాడు సురేష్. ఎందుకంత కోపం? నేనేదో నార్మల్గా అడిగాను. ఇక్కడ టెన్షన్ పడుతుంటే ఇప్పుడు డీటెయిల్స్ కావాలా అని కసురుతాడు సురేష్. సురేష్, ఇది హాస్పిటల్ అని కోపంగా చూసి నితీష్ పక్కకి వెళ్తాడు. నితీష్ గారు, మీరేం టెన్షన్ పడకండి, మన నవ్యకి మంచి బేబీ పుడతాడు అని చెప్తుంది నేత్ర. నితీష్ కళ్ళు మూసుకుని దేవుడికి ప్రార్థిస్తూ ఉంటాడు. అతను ఏం చెప్పినా వినే మూడ్లో లేడని నేత్ర సైలెంట్ అవుతుంది. సురేష్ ఆమె మీద అరిచేసరికి ఫీల్ అవుతూ నేత్ర సారీ అంటూ చెవులు పట్టుకుంటాడు. హాస్పిటల్ కాబట్టి సైలెంట్గా ఉన్నా, తర్వాత చెప్తాను నీ పని అంటూ కోపంగా చూస్తుంది. నా పని అయిపోయే అని ఫీల్ అవుతాడు సురేష్. నిఖిల్ రిపోర్ట్స్ కోసం హాస్పిటల్కి వెళ్తారు. టెస్ట్ పేపర్స్ ఎప్పుడు చూద్దామా అని తెగ ఆరాటపడుతూ ఉంటారు ఇద్దరు. డాక్టర్ వాళ్ళని లోపలికి పిలిచేసరికి ఇద్దరు ఎంతో సంతోషంగా లోపలికి వెళ్తారు. నిఖిల్ డాక్టర్ గుడ్ న్యూస్ చెప్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి ఆనందాన్ని చూసి డాక్టర్ చాలా ఫీల్ అవుతారు. వాళ్ళకి విషయం చెప్పాలి అంటే లోపలికి వచ్చి 10 నిమిషాలు అయినా డాక్టర్ ఇంకా సమాధానం చెప్పకపోయేసరికి, ఏంటి డాక్టర్ సైలెంట్గా ఉన్నారేంటి, మా టెస్ట్ రిపోర్ట్స్ పాజిటివేనా అని అడిగింది నిక్కీ. సారీ మిసెస్ నిఖిల్, మీరు ప్రెగ్నెంట్ కాదు అని చెప్తుంది డాక్టర్. ఆ మాట వినగానే ఇద్దరి ఫేసెస్లో ఆనందం ఆవిరి అయిపోతుంది. డాక్టర్, ఇంకోసారి చెక్ చేసి చెప్పండి అంటాడు నిఖిల్. మీ బాధ అర్థమవుతుంది నాకు, నేను చెప్పేది నిజం, మీ వైఫ్ ప్రెగ్నెంట్ కాదు. ఒక్కోసారి మంత్లీ పీరియడ్స్ లేట్ అవ్వచ్చు, సహజం అని చెప్తుంది డాక్టర్. ఆవిడ ఆ మాట అనగానే నిక్కీ చేస్తుంది. నైట్ నుండి నిఖిల్ తను బేబీ గురించి చెప్పుకున్న కబుర్లు అన్నీ గుర్తొస్తుంటే కళ్ళ వెంట నీళ్లు బడబడా కారుతూ ఉన్నాయి. నిక్కీ అక్కడే ఉంటే ఇంకా ఎక్కువ బాధపడుతుందని నిఖిల్ ఆమెను తీసుకొని వెళ్ళబోతుంటే డాక్టర్ వాళ్ళని ఆగమని చెప్తుంది. ఏంటి డాక్టర్, ఎందుకు ఆగమన్నారు? ఆమెకి ఎవ్రీ మంత్ పర్ఫెక్ట్గా వస్తాయి, ఈసారి లేట్ అయిందని చెప్పింది కదా. ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చెక్ చేయాలి, మీరు బయటకు వెళ్ళండి అంటుంది డాక్టర్. సరే డాక్టర్ అంటూ ఏడుస్తూ బయటకు వెళ్తారు నిఖిల్. నిక్కీ ఏడుస్తుంటే డాక్టర్ ఆమెని ఓదారుస్తుంది. నిక్కీ గారు, ఫీల్ అవ్వకండి, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి అని చెప్పింది డాక్టర్. ఇలా రండి మీరు మిమ్మల్ని చెక్ చేయాలి అంటూ దాదాపు రకరకాల స్కానింగ్స్ తీసి రిపోర్ట్స్ వచ్చాక కాల్ చేసి ప్రాబ్లం ఏంటో చెప్తా అని చెప్తారు డాక్టర్.
గంట అయినా నిక్కీ ఇంకా బయటకు రాలేదని నిఖిల్ కంగారు పడుతుండగా నిక్కీ బయటకు వస్తుంది. డాక్టర్ ఏమన్నారు? ప్రాబ్లం ఏమన్నా ఉందా అని అడుగుతారు. రిపోర్ట్స్ వచ్చాక చెప్తా అన్నారు నిఖిల్ అని ఏడుస్తూ అతన్ని హక్ చేసుకుంటుంది నిక్కీ. ఐఎమ్ సారీ నిఖిల్, చాలా ఆశలు పెట్టుకున్నావు బేబీ మీద. మావయ్య ఆశలు నీ ఆశలు అన్నీ కుప్పకూలిపోయాయి అని ఏడుస్తుంది. నిక్కీ ప్లీజ్ కూల్ డౌన్. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం పాజిటివ్ వస్తుందిలే, దీనికే ఏడుస్తారా? ప్లీజ్ డోంట్ క్రై అంటూ ఆమెని ఓదారుస్తాడు నిఖిల్. పైకి ఆమెకి ధైర్యం చెప్తున్నాడు కానీ నిఖిల్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నిక్కీ ఇంటికి వెళ్దాం పద అంటూ ఆమెని హాస్పిటల్ నుండి తీసుకువెళ్తాడు. ఇంటికి వెళ్తున్నంతసేపు కూడా ఎటో ఆలోచిస్తూ ఉంటుంది నిక్కీ. ప్లీజ్ యార్ ఏడవకు, నిన్ను అమ్మా నాన్న ఇలా చూస్తే డౌట్ వస్తుంది, అప్పుడు విషయం వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ నిక్కీ ఏడవకు. ఎలా నిఖిల్, నా వల్ల కావడం లేదు, నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్తుంది నిక్కీ. మన చేతుల్లో ఏం ఉన్నది నిక్కీ, నువ్వు ఫీల్ అయ్యి నన్ను కూడా బాధ పెట్టుకో అంటాడు నిఖిల్. నిఖిల్ కోసం చాలా కష్టంగా తన ఏడుపుని ఆపుకుంటుంది నిక్కీ. 5 అవర్స్కి డాక్టర్ బయటకు వచ్చి బేబీ మదర్ ఇద్దరు సేఫ్గా ఉన్నారు, బేబీ బాయ్ పుట్టాడు, కంగ్రాచులేషన్స్ అని నితీష్ని విష్ చేసి వెళ్తారు. వావ్ కంగ్రాట్స్ రా అంటూ హక్ చేసుకుంటాడు సురేష్. థ్యాంక్స్ రా మామ, చాలా టెన్షన్ పడ్డాను. ఒక 1 అవర్లో నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు, మీరు అప్పుడు బేబీని చూడొచ్చు అని నర్స్ చెప్తుంది. ప్లీజ్ సిస్టర్, నేను ఇప్పుడే చూస్తాను అని ఎక్సైట్ అవుతూ ఉంటాడు నితీష్. అయ్యో నితీష్ గారు ఆగండి, మీరు మరీను 1 గంటలో మీ బేబీని మీరు చూడొచ్చు అని నవ్వుతుంది నేత్ర. నేను అంతసేపు వెయిట్ చేయలేను అంటాడు నితీష్. ఇద్దరూ నితీష్ ఆరాటం చూసి నవ్వుతారు. నివ్యని రూమ్కి షిఫ్ట్ చేయగానే నితీష్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళి తన బేబీని చూసి మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్న నివ్య ఆ సీన్ని చూసి ఎమోషనల్ అవుతుంది. నివ్య అంటూ నేత్ర ఆమె చేతిని పట్టుకుంటుంది. మీ ఆయనకి నీకన్నా తన కొడుకే ఎక్కువ ఇష్టం అనుకుంటా, ఎప్పుడెప్పుడు వాడిని చూడాలా అని ఆరాటపడుతున్నాడు అంటుంది నేత్ర. బేబీని అంత ప్రేమగా చూస్తుంటే నివ్యకి ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటాయి. హే పాప, ఎందుకు ఏడుస్తున్నావు అని తల నిమురుతుంది నేత్ర. నివ్య ఏడుస్తుంది అనేసరికి నితీష్ వెంటనే ఆమె వైపు చూస్తాడు. నివి, మన బేబీని చూస్తావా, ఎంత ముద్దుగా ఉన్నాడో. మన బాబు అంటూ జాగ్రత్తగా ఎత్తుకుని నివ్య దగ్గరకు తీసుకొస్తాడు. చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో మన బాబు అంటూ. నివ్య, సురేష్, నేత్ర చూడండి మా బాబుని అంటూ మురిసిపోతాడు నితీష్. చాలా ముద్దుగా ఉన్నాడు అంటూ సురేష్ చేతుల్లోకి తీసుకుపోతుంటే, హే డోంట్ టచ్, చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొనిరా, అప్పుడు టచ్ చేయనిస్తా అంటాడు. నివ్య నేత్ర నవ్వుతారు నితీష్ కేరింగ్ చూసి. నివ్య చూడు ఎంత బుడ్డిగా ఉన్నాయో వీడి కాళ్ళు, చేతులు, ముక్కు చూడు ఎంత బుడ్డిగా క్యూట్గా ఉన్నాడో. రే చిన్నపిల్లలు బుడ్డిగానే ఉంటారు అని సెటైర్ వేస్తాడు సురేష్. నువ్వు ముయ్, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అని చెప్తుంది నేత్ర. మనమెందుకు మధ్యలో అంటూ సురేష్ చేయి పట్టుకొని బయటకు తీసుకువెళ్తుంది. నివ్య మన బేబీ అంటూ నితీష్ ఆనందం మామూలుగా లేదు. నివ్య బాబుని చూడడం కూడా మర్చిపోయి నితీష్ ఆనందాన్ని చూస్తుంది. నితీష్, ఈ బేబీ నీ బేబీ కాకపోయినా ఇంత ప్రేమ చూపిస్తున్నావే, అదే నీ బేబీ అయితే ఇంకెంతలా చూసుకుంటావు అని మురుసుకుంటూ తన కొడుకుని చూసి, కన్నా నువ్వు అదృష్టవంతుడివిరా, నీకు ఎంత మంచి తండ్రి దొరికారో అని సంబరపడిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. అందరూ సంతోషాల్లో మునిగిపోయారు. సంతోషాలు మొత్తం ఒకసారి రాలేదు, నితీష్ నివ్యాకి మాత్రమే గుడ్ న్యూస్. ఈ మధ్య స్టోరీలో ట్విస్టులు లేవు కదా, ఏమైనా ఫీల్ అవుతున్నారా? నెక్స్ట్ ఎపిసోడ్లో ఇచ్చేసేద్దాంలో పెద్ద ట్విస్టే. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. నాకే ఆశ్చర్యంగా ఉంది, ఐ థింక్ 1 వీక్ నుంచా కంటిన్యూస్గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా. నిజంగా షాకింగ్ న్యూస్ కదా, చాలా డేస్ అయిపోయింది అప్డేట్స్ ఇలా కంటిన్యూస్గా ఇచ్చి. స్టార్టింగ్లో 2 అప్డేట్స్ కరెక్ట్గా ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఇచ్చేదాన్ని, అలాంటిది మొత్తం షెడ్యూల్ మారిపోయిందబ్బా. మళ్ళీ అందుకే నేను రెగ్యులారిటీకి రావాలని చూస్తున్నా. 10 to 11 మధ్యలో అండ్ 2 to 3 మధ్యలో 2 అప్డేట్స్ ఇస్తాను. బట్ 2 అప్డేట్స్ అనేవి ఇప్పుడే రావు. నేను స్టోరీస్ అన్నీ ఒకసారి ఎడిట్ చేసుకున్న తర్వాతే ఇస్తాను. ఎందుకంటే ఒకటి ఎడిట్ చేసుకుని అట్లా నుంచి ఒకటి ఇచ్చేసి మళ్ళీ 4 days గ్యాప్ ఇవ్వడం నాకు నచ్చడం లేదు. సో అందుకే రేపు ఇవ్వాల్సిన ఈరోజే కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను అప్డేట్స్ మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యా. సో అందుకే అలా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి మీకు ఇప్పటి వరకు అప్డేట్స్ కూడా ఆగలేదు. అండ్ ఈ స్టోరీ మేబీ రేపు వచ్చేవి ఈరోజే
ప్రిపేర్ అయిపోయి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసుకున్నాను. మీకు కనుక స్టోరీ నచ్చితే కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక 5 ఎపిసోడ్స్లో ఎవరో నీ బేబీ స్టోరీ అయితే కంప్లీట్ అయిపోతుంది. 65 ఎపిసోడ్స్కి ఇది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నీతోనే అన్నీ కూడా ఇంకో 2 days ఆర్ 1 dayలో స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే ఈ స్టోరీ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా, ఇంకా కంటిన్యూస్గా ఆ స్టోరీని మనం ఇచ్చుకుందాం. నీతోని అన్నీ ఇచ్చిన 2-3 daysకి ఇల్లు ప్రియురాలు స్టోరీని కూడా కంటిన్యూ చేస్తాను. సో అది నీతోనే అన్నీ వస్తాయి ఈ స్టోరీ ఎండ్ అయిపోగానే. బాయ్ బాయ్.